ఇదేదో బాహుబలి బడ్జెట్, ఆబలి బడ్జెట్, ఇది ప్రజల బలి బడ్జెట్. ప్రజలను మోసగించి బలి చేసి వాళ్ళను బడ్జెట్ తప్ప ఇది బాహుబలి బడ్జెట్ కాదు, ఇంకోటి కాదు. 3,24,000 కోట్లేమో అనుకుంటాను ఈ బడ్జెట్. దాంట్లో 1,14,000 కోట్ల రూపాయలేమో అప్పు కింద చూపించడం జరిగిందనమాట. ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఇప్పటికే ఈ 10-11 నెలల కాలానికి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఎంత చేస్తారో తెలియదు. ఇదంతా ప్రజలపైన భారమే. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయడం జరిగింది, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసమో లేకుంటే అభివృద్ధి కార్యక్రమాల కోసమో అప్పు చేయడం జరిగింది తప్ప ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు లేవు, అన్నీ అరకొరనే. అది ఈ బడ్జెట్లో చూపించిన దాన్ని బట్టి అది ఎంత ఇస్తారో తెలీదు. అంత దారుణం. ఏమీ లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వట్టి పచ్చనాయకుల జోబులకి డబ్బులు పోయేది తప్ప ఇంకో కార్యక్రమమే లేదు. మళ్ళీ అదే కాకుండా మన గంగాధర్ నెల్లూరులో నిన్ననేమో చంద్రబాబు నాయుడు ఎవరైనా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ఏమీ పనులు చేయబాకండి, ఏ సంక్షేమ కార్యక్రమం అందియాకండి, ఇది చెప్పేది. మా నాయకుడు అట్లా కాదు, మా నాయకుడు అట్లా కాదు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, వర్గం లేదు. ఎలక్షన్ల వరకే ఏదైనా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే. ఖచ్చితంగా అందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అనే తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నిజంగా ఎంత ఆనందపడాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆసరా చేయూత 2 వేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయినాక, అవసరం లే, ఎలక్షన్ అయిపోయినాక 2000 మొన్న ఎలక్షన్ అయిపోయినాక, అంటే కౌంటింగ్కు ఎలక్షన్కు మధ్యలో ఏదైతే ఉందో 2 పథకాలకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ 2 పథకాల కోసం ప్రజలకు వేయడం జరిగిందన్నమాట. అంతటి చిత్తశుద్ధి కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బీదవాళ్ళు ఉంటారు, నిజంగా కూడా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, ఏ నెలకు ఆ నెలకు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళ సంసారాలు జరుగుతాయి, వాళ్ళ కుటుంబాలు జరుగుతాయి అని చెప్పేసి తపన పడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిజంగా ప్రజలు అగమ్యగోచరంగా ఉన్నారు. ఏందిరా మేము అనుకున్నది ఏంది, జరిగేదేంది, చాలా దారుణం. ప్రజలు నిజంగా కూడా చాలా చాలా దారుణంగా బాధపడుతున్నారన్నమాట. ఎందుకురా పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతును తన్నే గాడిదని తెచ్చుకున్నట్టుంది. ఇంత దారుణమా? 2014లో చేయడం జరిగింది మోసం. ఒకవేళ మారింటాడులే, ఒకవేళ ఇప్పుడు అట్లా కాదులే, వయసు ఉంది నాకు, పెద్ద ఆయన ఖచ్చితంగా ఇస్తాడు చెప్పినాడు కదా, అందులో చొక్కా పట్టుకోమంటున్నారు అని చెప్పేసి ప్రజలు నమ్మి వాళ్ళకు ఓటేస్తే ఇచ్చింది ఇది. మోసం, దగ వాళ్ళకు ఇచ్చింది అది తప్ప వేరే ఏం లేదు. సో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సో చంద్రబాబు చేసేది ఈ ప్రభుత్వం చేసిందల్లా ఏంటంటే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం, దొంగ కేసులు బనాయించే కార్యక్రమం చేయడం. నిన్న పోసాని కృష్ణమురళిది కూడా నిజంగా కూడా ఎప్పుడో 2021లో మాట్లాడినాడంట.
ప్రెస్ ముందు. దానికంటే ముందు నేను చూపిస్తా కొన్ని వేల ట్వీట్లు, కొన్ని వేల ప్రెస్ మీట్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకొని కింది స్థాయి నాయకుల వరకు కూడా ఏమేం మాట్లాడినారనేది నేను చూపిస్తా. ఎంత బండబూతులు తిట్టారు, ఎంత దారుణంగా మాట్లాడినారు. ఒకవేళ ఆ టైంలోనే ఈ రకంగా భావించుంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నిజంగా కూడా ఉండేవాళ్ళు కూడా కాదు. అట్లా భావించలే. ప్రజాస్వామ్యం, సో ప్రభుత్వం చేసే పనులను విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. సో దాన్ని పాజిటివ్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తే ఈరోజు ఎప్పుడో 2021లో పోసాని కృష్ణమురళి మాట్లాడినాడని చెప్పేసి ఆయన్ని తీసుకొచ్చి ఆరోగ్యం బాగాలేకపోయినా పాపం గుండె ఆపరేషన్ చేసుకున్నాడు. నిజంగా కూడా అన్ని రకాలైన ఇబ్బందుల్లో ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కొంచెం టైం ఇవ్వండి, నేను వచ్చి నేనే వస్తానని చెప్పినా కూడా వినకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి దాదాపు 1.5 రోజు 2 రోజులు ఆ జీపుల్లో తిప్పి వాళ్ళని ఆ రకంగా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం అంతా చేసిన పరిస్థితి. ఇదే కాదు, ఇంకా పెద్ద నాయకులను ఇరికిచ్చేదానికి పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి. నేను ఒక పేపర్లో చూసిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, సజ్జల భార్గవరెడ్డి పేరు, ఇవన్నీ కూడా చెప్పినాడు అని చెప్పేసి ఒక పేపర్లో రాసినారు. మరి ఎంతమంది నిజమో నాకు తెలియదు కానీ, సో ఈ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం అంతా చేసి వాళ్ళందరినీ అరెస్టులు చేసే కార్యక్రమం అంతా చేసి ఈ రకంగా ఎంత దారుణం. వంశీనైతే నిజంగా కూడా చాలా దారుణం వంశీది. అది కూడా ఎప్పుడో మాట్లాడినాడని చెప్పేసి మాట్లాడకపోయినా వాడు కేసు పెట్టినవాడు నాకు వద్దు మరో నాకు కేసే లేదు, నేను అబద్ధాలు అవన్నీ అని చెప్తున్నా వినుకోకుండా అరెస్టులు చేసే కార్యక్రమం, నిజంగా హింస పెట్టే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా వాళ్ళనైతే దారుణం. ఒక్కొక్కరి పైన 15 కేసులు 20 కేసులు పెట్టే కార్యక్రమం. ఈ రకంగా హింస చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నడుస్తోంది తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దాం, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దాం, కేంద్రం నుంచి ఏదైనా నిధులు తెచ్చుకుందాం, ఏమీ లేదు. అవన్నీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదించుకునే దానికి ఉపయోగపడే కార్యక్రమం, ఈ రకంగా హింస పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇది తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలు ఎన్ని గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ చొక్కా పట్టుకొని నిలదీసే రోజు కూడా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రజలు అందరూ కూడా క్వశ్చన్ చేసే అంత లేదు, వాళ్ళకంత ధైర్యం లేదు. ఎందుకంటే మా పైన కేసులు పెడతారేమో, ఇంకొకరిపైన కేసులు పెడతారేమో అని చెప్పేసి భయం. సో దానివల్ల బతికిపోతున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం లేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా